హాయ్ అండి. ఈరోజు టమాటో రసం చేస్తున్నాను. మనకు జ్వరము, జలుబు, దగ్గు అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఇట్లా టమాటో రసం చేసుకొని వేడివేడి అన్నంలో తింటే నోటికి కూడా కమ్మగా ఉంటుంది. ఇది అరుగుదలకు కూడా చాలా మంచిది. ఈ టమాటో రసం చేసుకోవడం కోసము ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని 4 టమాటోలు కడిగేసి శుభ్రంగా వాటర్లో వేసి ఉడికించుకోవాలి. కాస్త చింతపండు కూడా వేసుకోవాలి పులుపు కోసం. ఇలా ఉడికించుకోవాలి. ఈ టమాటోని ఒకసారి ఇలా తీసి చూస్తే స్కిన్ అంతా ఊడొచ్చేస్తుంది కదా, అది ఉడికిపోయింది. పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి. ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఉలవలు ఒక స్పూను, ఒక 30 దాకా మిరియాలు వేసి కొంచెం ఫ్రై చేసుకొని 4 ఎండుమిర్చి, అర స్పూను మెంతులు, అర స్పూను ధనియాలు, అర స్పూను జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవంతా ఫ్రై అయిపోయిన తర్వాత కొబ్బరి ముక్కలు చిన్న చిన్నవి ఒక మూడు వెల్లుల్లి, కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు వెల్లుల్లి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత రోట్లో వేసి దంచుకోవాలి. మిక్సీలోనైనా వేసుకోవచ్చు. ఈ ఉలువలు, మిరియాలు ఇవన్నీ హెల్త్కి చాలా మంచిది. ఈ ఉలువలు వేయడం వల్ల టమాటో రసం కొంచెం చిక్కదనం వస్తుంది. ఇదంతా దంచుకున్న తర్వాత వెల్లుల్లి కూడా వేసి దంచుకోవాలి. ఇప్పుడు టమాటో చల్లారిపోయింది కదా, ఆ పై స్కిన్ అంతా తీసేయాలి. టమాటోను మెత్తగా మెదుపుకోవాలి. ఇట్లా మెత్తగా మెదిపేసుకోవాలి. ఇదంతా మెదిపేసుకున్న తర్వాత ఆ పై అది తొక్కు అదంతా ఉంటుంది కదా, అది మొత్తం తీసేసుకోవాలి. చింతపండు, టమాటో మొత్తం మెదిపేసిన తర్వాత మిగిలిపోయిన వేస్ట్ అంతా ఉంటుంది కదా, ఆ తొక్కు అది మొత్తం తీసేసుకోవాలి. టమాటో తొక్కు, చింతపండు తొక్కు అంతా తీసేసుకోవాలి పక్కకు. ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టేసుకొని కాస్త ఆయిల్ వేసేసుకొని పోపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, కరివేపాకు. ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత పోపు టమాటో రసం వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. కాస్త పసుపు, సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని పులుపు అవి ఒకసారి చూసుకోవాలి. పులుపు ఎక్కువగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవాలి. కాస్త కారం వేసుకొని బాగా మరిగించుకోవాలి. మనం దంచిపెట్టుకున్న పొడి ఉంది కదా, అది వేసేసుకోవాలి టమాటో రసంలో. ఇది కొంచెం బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆపేసుకోవాలి. అంతేనండి టమాటో రసం.